సో ఆ ప్రతిఘటనలో మాత్రం ఆభరణాలను కూడా లాక్కుపోయాడా? ఆయన దొంగతనం అసలు నగలకు వచ్చారు అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో ఏమైనా ఇచ్చేయడానికి వచ్చారు? నగలకేంటి సార్ తీసాడు సార్, అప్పుడు తాడు తీస్తున్నాడు సార్. తీసేసి ఇంకా చంపేలానే ఏటో మరి ఇంకా చెవుట్లో మేము ఉన్నాయి కదా సార్, ఏనికి ప్రయత్నిస్తే నేను ఇడిపించుకొని బయటకు వచ్చినాను సార్. అప్పటికే తాడు తీసాడు సార్. చూస్తే కనుక ఎవరు దుండగులు ఎలా వచ్చారన్న విషయం కూడా తెలియ నేపథ్యంలో ఈ బాత్రూంలో స్నానం చేసుకుంటూ బయటకు వస్తున్న తరుణంలో మాత్రం చేతిలో కత్తి పట్టుకొని ముఖానికి మాస్క్ వేసుకుని ఆమెపై దాడి చేశారు. ఆ దాడి చేసిన అనంతరం మాత్రం ఆమె ప్రతికించి బయటికి రావడం, చేతిలో ఉన్న కత్తి అవి చూసి మాత్రం బయటపడింది. ప్రస్తుతం చూస్తే కనుక బయటకు వచ్చినటువంటి ఆమెపై దాడి చేసి నా ఆభరణాలు దోచుకున్న తర్వాత ఇగో ఈ ట్యాప్ కూడా ఆయనే విరగ్గొట్టి పైనుంచి పైకి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఇలా దూకి బయటికి వెళ్ళిపోయిన విషయాన్ని మాత్రం పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాత్రూమ్ ఎక్కేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే, కాకపోతే ఆయన నుండి ప్రతిఘటించి తప్పించుకున్నటువంటి ఆమె మాత్రం బాత్రూమ్ నుండి బయటకు వచ్చి ఇలా ఎగ్జిట్ గేట్ ఉంది, ఈ గేట్ నుండి ఇలా మాత్రం వెళ్ళిపోయాడన్న విషయాన్ని మాత్రం ఇంటి యజమాని గారు కూడా చూశారు. చూస్తే కనుక ఆమదాలవలస పట్టణంలో ఒంటరిగా ఉన్న ఇంట్లోనూ అదేవిధంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ మాత్రం దుండగులు ఆభరణాల కోసమే దొంగతనాలు చేసే పరిస్థితులు మాత్రం మనకు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రోజు ఎవరైతే సీపన్న రమణమ్మ ఆమె ఆభరణాలను కూడా దోచుకోవడంతో పాటు ఆమెను హత్య చేశారు. ఈ రోజు మాత్రం ఆయన నుండి ప్రతిఘటించి ప్రాణాలతో బయటపడినటువంటి ఆమె మాత్రం ఆ దుండగుడు చేసిన